హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఒక 5 టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి. ఈ 100 డేస్ కానీ మీరు డైలీ ఫాలో అయ్యారంటే సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట కంపేర్ టు ద అదర్ స్టూడెంట్స్, అంటే ఉన్న హ్యూజ్ కాంపిటీషన్లో. ఓకేనా? ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం చేయాల్సింది ఎవ్రీడే మ్యాటర్స్. ప్రతిరోజు ఈ 100 రోజులు మ్యాటరే. సో మీరు చేయాల్సిందల్లా మినిమం 10 అవర్స్ చదవాలి. ఫస్ట్ ఇదే, మినిమం 10 అవర్స్ సీరియస్గా చదవాలి. ఫస్ట్ టిప్ ఇదే. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏం సార్ అంటే, మీరు చదివింది రివిజన్స్ చేసుకుంటూ ఉండాలి. రివిజన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఒక సబ్జెక్ట్ చదివారు, రేపు ఇంకో సబ్జెక్ట్ చదువుతారు. అట్లా ప్లానింగ్ ఏం లేకుండా చదివినా ఇబ్బందే. సో ఒక ప్లానింగ్ ప్రకారం రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో రివిజన్స్ అనేవి మస్ట్. సెకండ్ది. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే, టెస్ట్లు రాయాలి. ఎన్ని టెస్ట్లు రాస్తే అంత మీకు మేలు. ఎందుకు సార్ అంటే, రిపీటెడ్గా రివిజన్స్ అవుతాయి. టెస్ట్లు అంటే ఓన్లీ మన యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేయడమే కాదు, రివిజన్స్ కూడా అవుతాయి. ఎక్కడ మిస్టేక్స్ చేస్తామో అది తెలుసుకొని అది రెక్టిఫై చేసుకొని అట్లా ఇంప్రూవ్ అవుతూ బాగా ఇంప్రూవ్ అవుతారు అనమాట. సో థర్డ్ టిప్ ఏం సార్ అంటే, రివిజన్స్ కాకుండా టెస్ట్లు రాయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ది కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడితేనే మీ వల్ల అవుతుందన్నమాట. అండ్ ఫైనల్ది, ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు ఆలోచించాలా, చాలా చాలా ఇంపార్టెంట్. ఏం సార్ అంటే, మీరు మొబైల్ని ఆ 10 అవర్స్లో చాలా మినిమం యూజ్ చేయండి. మొబైల్ వల్ల చాలా, ఇప్పుడు హిస్టరీ అంతా బుక్స్ చదివినా చాలు, పాలిటీ అంతా లక్ష్మీకాంత్ చదివినా చాలు. సో ఆ టైంలో అంతా దీని మీద ఫోన్ పక్కన పెట్టండి, ఎందుకంటే డిస్ట్రాక్షన్ అనమాట. నెక్స్ట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. నేను కంఫర్ట్ జోన్లోనే ఉంటాను, నేను చదువుతాను అంటే 100 డేస్ కాదు. మీరు ఆ కంఫర్ట్ జోన్ని ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే ఆ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ దగ్గర పడుతున్నట్టు అర్థం. అంటే నిరంతర కృషి అనేది మీరు చేయాలి. నేను ఇక్కడే ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, నేనున్న లైఫ్ స్టైల్లోనే ఉంటాను అని చెప్పేసి మీరు కానీ చదువుతున్నా అది బ్యాలెన్స్ కాదు. మీరు కఠోర దీక్ష అంటారు చూడండి, ఆ టైప్లో ఈ కంఫర్ట్ జోన్ వదిలేయండి పూర్తిగా. అసలు మీరు కష్టపడుతున్నట్లు పక్కన వాళ్ళు కూడా అనాలి, ఎంత కష్టపడుతున్నావు అని పేరెంట్స్ అనాలి. అలాగా మనం కాదు, చూసేవాళ్ళు కూడా అనాలి. అంత కష్టం అనేది 100 డేస్ పడాలి. మీరు చదువుతూనే ఉండాలి, టెస్ట్ రాసుకుంటూనే ఉండాలి, వాటి గురించి ఆలోచిస్తూనే ఉండాలి, సబ్జెక్టు గురించి ఎక్కడో సోర్స్ చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరైతే నా మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇవన్నీ ఏంటంటే నా మెంటర్షిప్లో ఉన్నాయన్నమాట. టెస్ట్లు విడిగా ఉంటాయి, మెంటర్షిప్ కోర్స్ విడిగా ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఇవన్నీ మీరు చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆలోచించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ అండి.